తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ లో కాకరేపుతోంది. ఈసారి తమకు ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాల్సిందేనని చాలా మంది నేతలు పట్టుబడుతున్నారు. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా ప్రస్తుతానికి 3 మాత్రమే భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాల వారీగా ఆశావహుల జాబితా మాత్రం పెద్దగానే ఉంది. అధిష్టానం ఆదేశాల ప్రకారం ఈ నెల 10 లోపు కేబినెట్ విస్తరణ చేయాలని యోచిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతానికి 3 మంత్రి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఓసీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నారు. బీసీ కోటాలో వాకిటి శ్రీహరి, ఎస్సీ కోటాలో ప్రస్తుతం స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్, ఓసీ కోటాలో సుదర్శన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. మంత్రివర్గంలో గడ్డం ప్రసాద్ కుమార్కు చోటు లభించే క్రమంలో శాసనసభ స్పీకర్గా మరొకరికి అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా చాలామంది నేతలు తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక వెంకటస్వామి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, కరీంనగర్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి, నల్గొండ నుంచి బీర్లా ఐలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వరంగల్ నుంచి దొంతి మాధవరెడ్డి, శంకరనాయక్ మంత్రి పదవుల్ని ఆశిస్తున్నారు. తెలంగాణ కేబినెట్లో చోటు కోసం కులాలు, ప్రాంతాల వారీగా డిమాండ్లు పెరుగుతున్నాయి. మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించాలంటున్న కొందరు నేతలు ఒరిజినల్ మాదిగ ఎమ్మెల్యేకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కేబినెట్లో లంబాడాలకు స్థానం ఇవ్వకపోతే మహారాష్ట్రలాగా కాంగ్రెస్కు ఆ సామాజిక వర్గం వారు దూరం అవుతారని హెచ్చరిస్తున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఈసారి మంత్రివర్గంలో చోటు ఇవ్వాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మరికొందరు కోరుతున్నారు. అటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నేతలు కూడా ఈసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా పలు జిల్లాల నుంచి పలువురు నేతలు కోరుతున్నారు. తమకు మంత్రి పదవి ఇవ్వాలంటే తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా లాబింగ్ పెద్ద స్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? పూర్తి స్థాయి కేబినెట్ కోసం గత సంవత్సరన్నర కాలంగా రాష్ట్ర నేతలందరూ కూడా కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా ఏఐసీసీ నుంచి పలు దఫాలుగా కూడా చర్చలు జరిపినప్పటికీ సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాల నేపథ్యంలో కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. అయితే గత వారం రోజులుగా కూడా ఏఐసీసీ సంబంధించిన రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇక్కడ పార్టీ నేతల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో దాదాపుగా 2 గంటల పాటు భేటీ అయ్యి మొత్తం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతల యొక్క అభిప్రాయాల్ని సీఎంకి వివరించారు. గతంలోనే పీసీసీ అలాగే సీఎం కూర్చుని కూడా సామాజిక సమీకరణాలను బేరేజ్ వేసుకోవడం జరిగింది. ఒక క్లుప్తంగా ఎవరికి ఇవ్వాలనే దానిపైన ఒక క్లారిటీ ఉన్నట్టుగా సమాచారం. ఈ నెల 10 లోపు ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ చేయాలని వారం క్రితమే డిసైడ్ అయ్యారు. అది రేపు చేయాలా, ఎల్లుండి చేయాలనేది మరో కొద్ది గంటల్లో కూడా తెలిసే అవకాశం కల్పిస్తా ఉంది. ఈ రోజు రాత్రి గవర్నర్ హైదరాబాద్ చేరుకోబోతా ఉన్నారు. ఇక సామాజిక సమీకరణాలు ప్రస్తుతానికైతే చూస్తే మనకు ఉమ్మడి నిజామాబాద్, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, ఈ 4 ఉమ్మడి జిల్లాలకు ప్రస్తుత కేబినెట్ లో అవకాశం లేదు. ఈ 4 జిల్లాలకు అవకాశం ఉండే విధంగా కూడా ప్రస్తుత కేబినెట్ కూర్పు అనేది చేయబోతున్నారు. దీంతో పాటు సోషల్ ఈక్వేషన్స్ కూడా చూడబోతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధించి చూస్తే ప్రస్తుతం స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఉన్నారు. అయితే ఈయన కేబినెట్ లో తీసుకుని ఆ స్పీకర్ పదవిని మరొకరికి ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు స్పీకర్ కు సమాచారం ఇవ్వకపోయినప్పటికీ ఈ క్యాలిక్యులేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. ఫైనల్ గా కాస్త అటు ఇటుగా మార్చే అవకాశం కూడా లేదు. ఇక ఉమ్మడి ఇదే రంగారెడ్డి జిల్లా నుంచి ఓసీ సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు ఫైనల్ లిస్ట్ గా ఉన్నట్టుగా సమాచారం. దీన్ని ఉంచొచ్చు, అవసరమైతే దీన్ని తీసి మరొకరు కూడా అవకాశం కల్పించవచ్చు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ పేరు ప్రస్తుతం ఉన్నది లిస్ట్ లో ఉన్నది కాబట్టి. ఇక నిజామాబాద్ నుంచి అయితే సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైన సమాచారం. ఎందుకంటే ఆ జిల్లా నుంచి పెద్దగా ఆశించే నేతలు ఎవరు లేరు, ఎమ్మెల్సీగా కూడా ఎవరు లేకపోవడంతో దాదాపుగా ఆయన పేరు ఖరారైనట్టే. జిల్లా ప్రాతినిధ్యం నేపథ్యంలో ఆయనకు 100% అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక సంబంధించి మిగతా నేత కనుక చూస్తే వాకిటి శ్రీహరి బీసీ సామాజిక వర్గం నేత, ముదిరి సామాజిక వర్గం నేత. గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజుకు ఖచ్చితంగా కేబినెట్ లో అవకాశం కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈయనకు కూడా దాదాపుగా ఖరారైనట్టే. ఈయన అభ్యంతరం వ్యక్తం చేసే వాళ్ళు కూడా లేకపోవడంతో దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. అంటే ఓవరాల్ గా 3 బెర్తులు ఖరారు చేయాలనుకున్నారు. మనం సోషల్ ఈక్వేషన్స్ కనుక చూస్తే ఈ ముగ్గురు
ఈ కేబినెట్ లకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతా 3 పోస్టులు కూడా ఇప్పుడే చేయాలా, కాస్త సమయం తీసుకోవాలనే దానిపైన కూడా ఈ రాత్రి కొంత డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ జిల్లా సమీకరణాలు చూస్తే చాలా మంది ఆశావాహాలు కనిపిస్తున్నారు. మనకు ఆదిలాబాద్ చూస్తే ప్రస్తుతం కేబినెట్ లో ఎవరు కూడా లేరు. ఖచ్చితంగా కూర్పు కనుక జరిగితే, విస్తరణ జరిగితే అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి. అక్కడ ప్రేమ్ సాగర్ రావు అలాగే వివేక్ ఇద్దరు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. వివేక్ తనకు పార్టీకి వచ్చిన సమయంలో ఏఐసీసీ హామీ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఇక ప్రేమ్ సాగర్ రావు తనను పార్టీకి సంబంధించి సీనియర్ నేత, మొదటి నుంచి కూడా పార్టీకి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చాను, పాదయాత్ర సమయంలో కూడా సహకరించారని చెప్తా ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి చూస్తే సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో పెద్దగా చర్చ లేదు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుంచి చూస్తే ఇక్కడ ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. అమీర్ అలీ ఖాన్ పేరు వినిపిస్తా ఉంది. కానీ ఇప్పుడే ఇస్తారా, దాని ఫ్యూచర్ లో దాన్ని డిసైడ్ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే పెద్దగా చర్చ లేదని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి రంగారెడ్డి విషయానికి వస్తే మల్లెడ్డి రంగారెడ్డి అలాగే సంబంధించి గడ్డం ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మిగతా జిల్లాలకు కనుక వెళ్తే ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి చూస్తే రాజగోపాల్ రెడ్డి అయితే ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇవ్వాలి, అంత కేపబుల్ లీడర్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏఐసీసీ హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇట్ ది సేమ్ టైం బీసీ కోటా నుంచి చూస్తే బీర్లా ఎల్ఏ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే ఏఐసీసీకి సంబంధించి రాష్ట్ర నేతలకు సూచించారు. ఒకవేళ బీసీ ఈక్వేషన్ లో కనుక కాంగ్రెస్ హైకమాండ్ చూస్తే ఆయనకు అవకాశం లేకపోలేదు. ఇక లంబాడ సామాజిక వర్గం నేతలైతే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో లంబాడ సామాజిక వర్గం నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, ఎన్నికల్లో గెలిపించారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుంటే మహారాష్ట్రలోగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా లంబాడలో దూరం అవుతారు. రాజకీయంగా కూడా అధిష్టానం చూడాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. లంబాడ సామాజిక వర్గం నుంచి బాలు నాయకు అలాగే మురళీ నాయకు, రామచంద్ర నాయకు ముగ్గురు కోరుతా ఉన్నారు. వరంగల్ నుంచి మరో నేత దొంతి మాధవరెడ్డి కూడా సీనియర్ నేతగా తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక కరీంనగర్కి వెళ్తే ఆది శ్రీనివాసు, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న కనబడుతుంది. దాదాపుగా డజన్కు పైగా మంది ఈ కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో 3 మంత్రి పదవులు డిసైడ్ చేస్తారు. మిగతా వాటి విషయంలో ఈ రోజు రాత్రి క్లారిటీ ఇస్తారు. ఓకే రాకేష్, ఇక మరింత సమాచారం అందించడానికి సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, దాదాపు 12 మందికి పైగా కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. 6 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే 3 మాత్రమే ఇచ్చి మరో 3 తర్వాత మలి విడత కేబినెట్ లో తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించిన కాంగ్రెస్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? సిద్ధు, మొత్తానికి 16 నెలల తర్వాత క్యాబినెట్ విస్తరణ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఏ టైంలోనైనా క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి కార్యక్రమం మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణ పరిపాలనా శాఖ జిఏడి ఏర్పాట్లు చేస్తూ ఉంది. అధికారులంతా కూడా అలర్ట్గా ఉండాలి, సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉండాలి, ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు, ఓరల్ ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. జిఐడి ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలుస్తా ఉంది. ఈరోజు రాత్రి 9:30 హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక క్యాబినెట్ సంబంధించిన రాష్ట్ర ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయాలో వాళ్ళకి కాల్స్ వెళ్తాయి. రేపు ఈ టైంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది, మీరు అందుబాటులో ఉండాలి, రావాలి అని వాళ్ళకు సమాచారం వెళ్తుంది. సమాచారం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా రాజ్భవన్ కు వెళ్లాల్సి వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అటు రాజ్భవన్ కార్యాలయం కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు అర్ధరాత్రి రాజ్భవన్ అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ కి జిష్ణుదేవ్ వర్మ చేరుకుంటారు కాబట్టి రేపు ఉదయం కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా అఫీషియల్స్ సైడ్ మాత్రం ఏర్పాట్లన్నీ కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక పోర్ట్ఫోలియో ఓకే శేఖర్.